బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎలా మారితే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనేటటువంటి సంగతుల్ని ఆ భక్తుల జీవితాల్లో దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. అలా రాయించుకుంటూ వస్తున్నటువంటి ఆ దేవుడు ఒక విషయం మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తారు. ఏంటంటే, ఎవరైనా ఆశీర్వదించబడాలన్నా లేదంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలన్నా దేవుడు ఎప్పుడు కూడా వస్తువుల్ని కానీ లేదంటే అనుకోనటువంటి సడన్గా వచ్చేటటువంటి ఆశీర్వాదాలని కానీ దేవుడు పంపడు. ఉన్నతంగా నిలబెట్టాలంటే దేవుడు వస్తువులను కాదు పంపేది, దేవుడు మనుష్యుల్ని పంపుతాడు. మనం ఉన్నతంగా ఎదగడానికి దేవుడు కొంతమంది మనుష్యుల్ని మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇదే సందర్భాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం కొన్ని నెలల క్రితం మనం మాట్లాడుకున్నాము. ఎవరి గురించి అంటే సమూయేలు గారి గురించి. మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. నీ జీవితంలో సమూయేలు ఎవరు అనేటటువంటి వీడియో ఉంటుంది. అక్కడ మనం ప్రస్తావించాం. అక్కడ దావీదు గారు ఉన్నతంగా ఎదగడానికి దావీదు గారికి వెంటనే ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వాల. తన ఆశీర్వదింపబడడానికి గల కారణమైనటువంటి వ్యక్తుల్ని దావీదు గారికి దేవుడు ఏం చేశాడు? పరిచయం చేశాడు, లేదా ఆయన జీవితంలో ఉండేటట్టుగా చేశాడు. ఆయన జీవితాన్ని దగ్గర చేశాడు కొంతమందిని. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సమూయేలు గారు. ఆ జీవితాన్ని, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ని, సంబంధాన్ని మనము అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు వస్తువులను కాదు పంపేది ఆశీర్వదించడానికి, మనుష్యులను పంపుతారు. ఆ మనుషులే మనల్ని ఉన్నతంగా నిలబెట్టాలన్నా వాళ్ళే, మనల్ని దిగజార్చాలన్నా వాళ్ళే. దేవుడు కొంతమందిని ఆశీర్వదించేటప్పుడు సరైనటువంటి వ్యక్తుల్ని సరైనటువంటి సమయాలలో సరైనటువంటి స్థలాలలో సరైనటువంటి కారణాలతో కొంతమంది వ్యక్తులను మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. దావీదు గారి జీవితంలో మనం చూసింది అదే. అటువంటి దావీదు గారి గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దావీదు నా ఇష్టానుసారుడు అని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం, 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరిస్తుంది? మనుషులు కాదు ఇస్తుంది, సాక్షాత్తు దేవుడే దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చేంతగా ఆయన నిలదొక్కున్నాడు తన జీవితాన్ని. అలా ఆయన గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము అంటే, ఆయన జీవితంలో కొంతమంది మనుషులు ఆయనకి సహాయం చేశారు. కొంతమంది మనుషులు ఆయనకి పాఠాలని నేర్పారు, జీవిత పాఠాలని. అందుకని ఎప్పుడు మనం నమ్మవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు మన జీవితంలో కూడా కొంతమంది మనుషుల్ని ఇస్తాడు. కొంతమంది మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు సహకారులుగా నిలబడతారు. కొంతమంది మనుషులు మనం ఎదుగుతుంటే పట్టి లాగేసే, డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు చేసే ప్రయత్నాల్లో నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఇంకా నిన్ను దిగజార్చేటటువంటి మనుష్యులు ఉంటారు. ఇది మన దావీదు గారి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఆ వీడియోలో లేదంటే ఆ సందర్భంలో మనం మాట్లాడుకున్నటువంటిది ఏంటి అంటే, ప్రతి దావీదికి ఎవరు కావాలి? ఒక సమూయేలు అవసరం. అలాగే ప్రతి సమూయేలు లాంటి వారికి కూడా ఒక దావీదు లాంటి వారు అవసరం. అదేవిధంగా ప్రతి దావీదు లాంటి వారికి ఒక సౌలు లాంటి వారు కూడా జీవితంలో ఉంటారు, ఎదురవుతూ ఉంటారు. అంత మాటలు మన జీవితంలో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే మన చుట్టూ ఉంటారు, మనల్ని సంతోషపరిచేవారే మన చుట్టూ ఉంటారు అనుకోవడం ఒక భ్రమ. సంతోషపరిచేవారు తక్కువ, బాధించేవారు జీవితంలో ఎక్కువ.
ప్రతి ఒక్కరి జీవితంలో దావీదు గారి లాంటిలాగా జీవించే ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఖచ్చితంగా సౌలు లాంటి వారు ఉంటారు. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనకు పాఠాలని నేర్పడానికి లేదా మనల్ని ఉన్నతంగా నిలబెట్టడానికి అటువంటి వాళ్ళని కొన్ని కష్టతరమైనటువంటి బంధాలను మనకు అనుగ్రహిస్తారు. కొంత కష్టతరమైనటువంటి మనుష్యుల్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది తొగల పొరగెక్కున్న వాళ్ళని కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారు, మన తల పొగరిని దించడానికి. కొన్ని సమస్యాత్మకమైనటువంటి మనుషుల్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా సమస్యాత్మకంగా ఉన్న మనిషే సౌలు గారు. ఎవరి జీవితంలో? దావీదు గారి జీవితంలో. ఒక్కసారి చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 'మనం ధ్యానించుకుంటూ వస్తుంటే సమూయేలు మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తుంటే కొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి విషయాల్లో 8వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వస్తే కొన్ని సందర్భాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఏంటంటే అవి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి, జాగ్రత్తగా వినాలి, పరిచయం అర్థమైతే మనకి లోపల ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి సమూయేలు గారి దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలి అని అంటారు. 5వ వచనం, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము, మాకు న్యాయము తీర్చునని అతనితో అనెను. రాజు కావాలని వచ్చారు అందరూ. ఇది ఎక్కడ మనం చూస్తాము? 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు పెద్దలు అందరూ వచ్చి ఇంక ఇప్పటి వరకు మీ కుమారులు సరైన వాళ్ళు కాదు, మమ్మల్ని ఏలడానికి లేదంటే మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజు మాకు కావాలి. ఇది 8వ అధ్యాయంలో చూస్తాం. 9వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎవరు ఆ వ్యక్తి అంటే సౌలు గారు. 1వ వచనం, 9వ అధ్యాయము 1వ వచనం, అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామినీయుడు, అతనికి సౌలు అను కుమారుడు ఉండెను. ఆ సౌలుని ఏం చేశారు? దేవుడు కోరుకున్నాడు. ఇదిగో నేను ఇశ్రాయేలీలందరికీ కూడా నేను నియమించబోయేటటువంటి రాజు ఈయన. 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం కనపడుతుందంటే అభిషేకం పొందుతారు. 10వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. 8వ అధ్యాయంలో రాజు కావాలని కోరుకుంటారు. 9వ అధ్యాయంలోనేమో దేవుడు ఒకరిని ఎన్నుకుంటారు. 10వ అధ్యాయంలో ఎన్నుకున్న వారికి ఏం జరుగుతుంది? అభిషేకం జరుగుతుంది. కానీ జనాలందరూ కూడా ఫస్ట్ వ్యతిరేకిస్తారు. తర్వాత తను నిలదొక్కుంటాడు. నేనే మీకు సరిపడినటువంటి రాజుని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రేమని ఎక్కువ రోజులైనా నిలుపుకోలేకపోయాడు. వెంటనే 2 అధ్యాయాలు మారేసరికి దేవుడు చెప్పినట్టుగా కాకుండా తన ఇష్టానుసారంగా ఉండేటటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? సౌలు చేయడం మనం చూస్తాం. అలా జరుగుతున్నప్పుడు సౌలు మీదకి ఏమొస్తూ ఉండేదంటే 13వ అధ్యాయంలో 30 ఏళ్ల వాడై ఏలడం మొదలు పెడుతూ ఉంటారు. వెళ్ళిన ప్రతి చోటకి దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సౌలు మీదకి ఏమి వస్తూ ఉండేదంటే దురాత్మ వచ్చి వాలుతూ ఉండేది అతని మీదకి. 16వ అధ్యాయంలో మనకు కనపడుతుంది మాట. 16వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, అలా ఆయన మీదకి దురాత్మ వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో దావీదు గారిని కలుస్తారు. దావీదు గారు ఎప్పుడు పరిచయం అవుతారంటే ఈయన మీదకి దురాత్మ వచ్చినప్పుడు పరిచయం అవుతారు. 17వ అధ్యాయంలో గొలియాతుతో యుద్ధం చూస్తాం మనము. ఈ 16వ వచనంలోనే చూసిన వెంటనే ఒకసారి వద్దాం. 16వ అధ్యాయము 21వ వచనం,
దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలువబడుగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోసేవాడయ్యారు. ఇష్టం పుట్టింది. ఇప్పుడు సౌలు గారిని దావీదు గారిని చూస్తే ఇద్దరి మధ్యలో ఏముంది? ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. దావీదు అంటే నచ్చుతున్నాడు సౌలుకి. 17వ అధ్యాయంలో ఒక సమస్య వస్తుంది. ఏంటంటే ఫిలిస్తీయుల్లో ఉన్నటువంటి ఒక ఎత్తుగా ఉండేటటువంటి గొలియత్ని ఎవ్వరూ కొట్టలేరు, యుద్ధం జరిగించలేరు, భయపడుతూ ఉంటారు. అప్పుడు చిన్నవాడైనటువంటి దావీదు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పి యుద్ధం చేస్తూ ఉంటారు. దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తారు. ఇది 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంలో జనులందరూ కూడా దావీదు గారిని ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ 18వ అధ్యాయంలోనే సౌలు గారికి దావీదు గారికి ఎడబాటు మొదలవుతుంది. అప్పటి నుంచి దావీదుని చంపుదామని చూస్తారు. 18వ అధ్యాయం నుండి విషపు చూపు నిలిసెనని ఉంటుంది. 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇందాక మనం చూసుకున్న 16వ అధ్యాయంలో ఇష్టంగా ఉన్నారు. 2 అధ్యాయాలు మారేసరికి ఏమైంది? విషపు చూపు వచ్చేసింది. ఎందుకు విషపు చూపు వచ్చిందయ్యా అంటే ఎదుగుదలను చూసి వారవలేకపోయాడు. జనులందరూ చూడండి, స్త్రీలందరూ ఒక పాట పాడతారు 7వ వచనంలో, 18వ అధ్యాయం 7వ వచనంలో. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. సౌలు ఎంతమంది? 1000 మంది, దావీదు 10,000 మంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది దీనికి. దావీదుకి ఆ మాటలు ఎందుకో, క్షమించాలి, సౌలుకి ఆ మాటలు ఎందుకో నచ్చలేదు. వినడానికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అలాగప్పటి నుంచి దావీదు గారి మీద విషపు చూపుతో 85 మంది ప్రవక్తల్ని చంపించేస్తారు. ఎందుకు చంపిస్తారయ్యా అంటే ఎవరో చెప్పిన మాటలు విని, దావీదు గారి గురించి ఎవరో చెప్పినటువంటి మాటలు విని, చెప్పుడు మాటలు విని 85 మంది ప్రవక్తల్ని చంపేస్తారు. 85 మంది. 22వ అధ్యాయంలో మనం చూస్తాము. 22వ అధ్యాయం దోయేగు చెప్పినటువంటి మాటల వల్ల, చెప్పుడు మాటల వల్ల 22వ అధ్యాయం 18వ వచనం. 22వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 18వ వచనం. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమందు హతము చేశారు. 85 మంది అక్కడ దేవుడికి సేవ చేసేటటువంటి యాజకుల్ని ఏం చేశారు? 85 మందిని చంపేశారు. దేనివల్ల ఇదంతా జరిగిందయ్యా అంటే దావీదు గారి మీద విషపు చూపు చూపడం వల్ల. ఒక ఎదుగుదలని తట్టుకోలేనటువంటి వ్యక్తి నాశనానికి కారణమవుతున్నాడు. ఏ నాశనం అది? తన నాశనమే కాదు, సమాజపు నాశనాన్ని కూడా. అలా జరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు దావీదు గారికి ఒక ఛాన్స్ వచ్చింది. ఏంటా ఛాన్స్ అంటే, ఇన్నిసార్లు ప్రాణాలు తీయాలని చూసినటువంటి సౌలు ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చి పడ్డారు. ఇప్పుడు దావీదు ఏం చేయొచ్చు? చంపేయచ్చు. కానీ ఆయన ఒక గొప్ప మాట అంటున్నారు దావీదు గారు 24వ అధ్యాయం 4వ వచనం నుంచి. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చుకుంది. ఏమైనా దావీదు గారు సౌలు గారికి హాని చేశారా? చేయలేదు. కానీ ఏం కోసారు? పై వస్త్రపు చెంగుని కోసినంతకి ఈయన మనసు ఎలా ఉంది? నొచ్చుకుంది. ఆయన కమిట్మెంట్ చూడండి 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
ఇంకా చదువుదాం. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుంచి కేకవేయగా సౌలు వెనక చూసెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపని నేను చెప్పి తిని. ఏం చేశాడంట దావీదు? వాళ్ళ జనాలందరూ చంపేయి, ఇదిగో ఇప్పుడు నీ కోర్టులో ఉంది బాలు, నీ దగ్గర ఉన్నాడు సౌలు, చంపేయని జనులందరూ చెప్తున్నారు. అయినా కానీ ఈయన ఏమాత్రం వినకుండా యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను ఎలాగ చెప్పాను? జనాలు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు వినకపోతే ఉన్నతంగా దావీదు గారిలాగా నిలబడిపోతారు. చెప్పుడు మాటలు విన్నారనుకో సౌలులాగా ఎంతైతే ఎదిగామో దానికి మించి పడిపోతాం. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? జనాలు చెప్పేటటువంటి అబద్ధపు మాటలు విని ఒక మంచి బంధాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తినే చంపాలనేటటువంటి స్థాయికి సౌలు వెళ్ళిపోయారు. ఒకరోజు ప్రేమగా ఉంటున్నారు, మరొక రోజు చంపాలని చూస్తున్నాడు. ఒకరోజు స్నేహితుడిగా ఉంటున్నాడు, ఒకరోజు శత్రువైపోతున్నాడు. ఒకరోజు సొంత కూతుర్ని ఇచ్చినటువంటి మామగా ప్రవర్తిస్తున్నాడు, ఒకరోజు చంపేయాలని చూస్తున్నాడు. కానీ దావీదు ఏమీ అనలేదు. మొత్తం అందరూ ప్రేమిస్తూ ఉన్నారు, జనాలు అందరూ దావీదుని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమిస్తున్నప్పుడు తిన కూడా వాళ్ళతో కలిసి ప్రేమిస్తే ఈయన లైఫ్ ఒకలాగా ఉంది. ఎలాంటి వారంటే సౌలు కొడుకు తనని ప్రేమిస్తున్నాడని కొడుకును కూడా చంపడానికి వెనకాలలేదు. కూతురు తనని ప్రేమిస్తుందని దావీదును చంపాలని చూశాడు. అంత దిగజారిపోయాడు. ఎప్పుడు అంటే ఒక వ్యక్తి మీద విషపు చూపు ఉన్నప్పుడు. విషపు చూపు అనేది చాలా చాలా ప్రమాదకరం. అది ఎదుటివారికి కాదు, ఎవరికి ప్రమాదకరం? మనకే ప్రమాదకరం. ఇటువంటి వ్యక్తులు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. మనం చదివినటువంటి ఇన్ని సందర్భాలు 8వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చూసిన సందర్భాలలో ఏ ఒక్క క్షణమైనా దావీదు గారు సౌలుకి హాని తలపెట్టినటువంటి సందర్భాలు మనం చూసామా? ఎక్కడా కూడా లేవు, ఎక్కడా కూడా లేవు. కానీ సౌలు మాత్రం ఏం చేస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా సౌలు లాంటి వ్యక్తులు ఉంటారు. మనం ఎంత వాళ్ళకి మేలు చేస్తున్నా, ఎంత వాళ్ళ మేలు కోరి మనం ఆశిస్తున్నా, వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నా, వాళ్ళు మన కోసం ఎట్టి పరిస్థితుల్లో మంచిగా ఆలోచించడం పోయి మన గురించి ఏం చేస్తారు? వెనకాలే గోతులు తవ్వుతారు, వ్యతిరేకంగా మనతో మాట్లాడతారు. మనం వాళ్ళని ప్రేమిస్తున్నా మనకి హాని చేయాలనే చూస్తారు. మనం వాళ్ళని ఆదరిస్తున్నా మనల్ని బాధ పెట్టాలనే చూస్తారు. అటువంటి సౌలులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటారు. అలా ఉన్నాడు కాబట్టి సౌలు తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తనకి కీడు చేసిన మేలు చేయాలని చూశారు కాబట్టి దావీదు గారి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము. మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు కూడా ఎవరు వంశావళి నుంచి వచ్చారు? దావీదు వంశావళి నుంచి వచ్చారు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో అదే రాయబడి ఉంటుంది, 1వ వచనంలో. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు సాక్షాత్ ఎవరి వంశంలో నుంచి వచ్చారు? దావీదు గారి వంశంలో నుంచి వచ్చారు. ఎలాగంటే అపకారానికి ఈయన ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు. ఏ కారణం లేకుండా ఒకవేళ నిన్నెవరన్నా దూషిస్తున్నా, నిన్నెవరు ప్రేమించకపోతున్నా, నువ్వు మేలు చేయాలని చూసినా నీకు హాని చేయాలని చూస్తుంటే
ఇదిగో దావీదు గారి లాంటి జీవితంలో నుంచి మనం కొన్ని పాఠాలను మనము నేర్చుకోవాలి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సౌలు నీ జీవితంలో ఉన్నారు? ఒకవేళ నీ భర్తే నీ పట్ల సౌలులాగా ఉంటున్నాడా? నీ భార్య నీ పట్ల సౌలులాగా ఉంటుందా? నీ పిల్లలు ఒకవేళ సౌలులాగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీకు అనేకమైనటువంటి సౌలులాగా కనపడుతున్నారు. అటువంటి సౌలుల్ని దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అనుగ్రహిస్తాడు. అటువంటి సౌలు మన జీవితంలోకి ఉన్నప్పుడు కొన్ని పాఠాలని మనము నేర్చుకోవాలి. మనం ఉన్నతంగా నిలబడాలంటే మొట్టమొదటి పాఠం, ఏ కారణం లేకుండా నిన్నెవరైనా అవమానిస్తుంటే, ఏ కారణం లేకుండా నిన్నెవరైనా ఏహ్య భావంతో చూస్తుంటే, ఆ సందర్భాన్ని, ఆ అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదిరించాలి అనేటటువంటి పాఠాలు దావీదు గారు మనకి నేర్పుతున్నారు సౌలు గారిని బట్టి. సౌలు గురించి మనం ఆలోచిస్తే దావీదు గారిని అసహించుకున్నాడు. ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు, అసూయపడ్డాడు. కానీ దావీదు ఏమాత్రము కూడా ఆయన్ని అసహించుకోలే. దావీదు సౌలు చేత అసహించబడ్డానికి గల ఉన్న కారణాల్లో మొట్టమొదటిది, జనులందరూ దావీదుని ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు, పాటలు కూడా పాడుతున్నారు. సౌలు ఎంతమంది? 1000 మందిని. దావీదు ఎంతమందిని? 10,000 మందిని. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆయన్ని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. సౌలు కుమార్తె కూడా ప్రేమిస్తుంది, సౌలు కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడు. మీకాలో పక్క నుంచి ప్రేమిస్తుంది, యోనాతాను ఒక పక్క నుంచి ప్రేమిస్తున్నాడు. వీళ్ళందరూ ప్రేమని నోచుకుంటాం చూసినటువంటి వ్యక్తి ద్వేషించడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటంటే, మనం చదువుకున్న ఈ అధ్యాయాలన్నిటిలోనూ 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి ఈ 24 వరకు అసహించుకున్నటువంటి అధ్యాయం ఏదన్నా ఉందంటే ఒకటే అధ్యాయంలో అసహించుకోవడం మనకు కనపడుతుంది. అదే 18వ అధ్యాయం. ఒక్క అధ్యాయంలో మనకి సౌలు అసహించుకోవడం మనకు కనపడుతుంది. మిగిలిన అధ్యాయాలు అన్నీ కూడా దావీదు గారి ఎదుగుదల మనకు కనపడుతుంది. మన జీవితంలో కూడా అసహించుకునే వాళ్ళ చాప్టర్ ఒక్క అధ్యాయంతోనే ముగించబడుతుంది. మన ఎదుగుదల మాత్రం అనేకమైన అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. ఒక్క అధ్యాయంలో అసహించుకున్నాడు, అన్ని అధ్యాయాల్లో ఏమైంది? తన ఎదుగుదల కనపడింది. సౌలు దిగజారుడుతనము కనపడుతుంది. ఒక్క అధ్యాయంలో అసహించుకో. 3,000 మంది సమూహాన్ని వేసుకుని దావీదుని చంపడానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దావీదు గారి ఎదుగుదలని చూసి తట్టుకోలేక. మన జీవితంలో కూడా శత్రువులు ఎప్పుడు పుట్టుకొస్తారంటే, మనం ఏదో ఒక మాట అన్నామని పుట్టుకురారు. మనం ఎదిగితే లేదా మనం నవ్వితే శత్రువులు పుట్టుకొస్తారు. అప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు పడతాము. దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాము, మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చుట్టాలను పిలుచుకున్నాము. మనం పిలిచినటువంటి రిలేటివ్స్ అందరూ కూడా మనం కట్టుకున్న ఇంటిని బట్టి సంతోషిస్తారా? మన చుట్టాలందరూ కూడా మనం కట్టుకున్నటువంటి గృహాన్ని బట్టి లేదా మన ఆశీర్వాదాన్ని బట్టి అందరూ సంతోషించే వాళ్ళు మన చుట్టూ ఉంటారా? ఉండరు. ఖచ్చితంగా ఎవడికొకడికి ఏమవుద్ది? ముఖం మాడిపోయినోడు ఖచ్చితంగా ఉంటారు. మనతో పాటు సంతోషాన్ని పంచుకునే వాళ్ళు తక్కువ, మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఎక్కువ. అదే దావీదు గారి జీవితంలో జరుగుతుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దైవికంగా మనం ఎదుగుతున్నప్పుడు లేదా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం అందరికీ నచ్చేయాలని రూలు లేదు. అందరూ మనల్ని ఇష్టపడిపోవాలని రూలు లేదు. ఎవడో నిన్ను ఇష్టపడతలేదని నీ కుటుంబంలోనే, మన కుటుంబంలోనే ఎవరో మనల్ని ఇష్టపడతలేదని, ఎవరో మన మీద అసూయ పడుతున్నారని, లేదా ఎవరికో మనం ఇష్టంగా ఉండట్లేదని చెప్పి దాని ఉద్దేశం మనము పనికిరాని వాళ్ళమని కాదు. కానీ దేవుడు మాత్రం ఉన్నతంగా మనల్ని
నిలబడతాడు. ఎవరైనా నీ పట్ల అయిష్టంగా ఉంటే దాని అర్థం నువ్వు దేనికి పనికిరావని కాదు. ఏదైనా ఒక వర్గం నిన్ను ద్వేషిస్తుందంటే దాని ఉద్దేశం నువ్వు ఎందుకు పనికిరాని వాడవని కాదు. నీ ఉద్యోగ స్థలంలో నీ మీద అసూయ పడుతున్నారంటే, లేదా నిన్ను చిన్న చూపు చూస్తున్నారంటే దాని అర్థం నువ్వు ఎందుకు పనికిరాని వాడవు కాదు. నీ ఎదుగుదలను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దావీదు గారి ఎదుగుదల చూసి సౌలు తట్టుకోలేనప్పుడు ఎవరు నాశనమయ్యారు? సౌలే నాశనమయ్యాడు. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్ముకున్న వారిగా ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళ సంతోషంలో ఖచ్చితంగా మనము పాలిభాగస్థులము అవ్వాలి. ఎవరన్నా వచ్చి నీకు సంతోషకరమైన వార్త చెప్తే మనం వాళ్ళని ఇంకా ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. అంతే తప్ప చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే మనం ఎంతో సంతోషంగా చెప్తాము, రివర్స్లో వాళ్ళు ఏం చేస్తారు? కౌంటర్లు వేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. సౌలు గారిని ఎన్నుకున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అందరూ కూడా ఇతన మమ్మల్ని ఏలిది అని అంటున్నప్పుడు సౌలు గారి గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, సౌలు చెవిటివాడైపోయాడంట. దాని అర్థం ఏంటి? సౌలు ఎందుకు చెవిటివాడయ్యారు? ఆ మాటలు ఏమీ కూడా వినబడనట్టుగా ఉండిపోయాడు. మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎక్కడా కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అసూయ కానీ, వాళ్ళ ద్వేషం కానీ, వాళ్ళ చిన్నచూపు కానీ అవేమీ కూడా మనల్ని దేవుని శక్తి ముందు ఆపలేవు. దేవుడే మనకు అనుకూలంగా ఉంటే ఎవడేం చేయగలడు? ఏమీ చేయలేడు. ఆ సమయానికి ఏదో ఆపుతున్నాను, బాధ పెడుతున్నాను అని అనుకుంటాడు తప్ప ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. ఎవ్వడు మనల్ని ఆపలేడు దేవుడు ఎన్నుకుంటే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, మనకున్నటువంటి ఆ అవమానాన్ని అనుభవిస్తున్నటువంటి సీజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మర్చిపోకూడదు. దేవుడి మీద మనం ఏం చేయాలి? భారం వేయాలి. అది మొదటి పాఠం. రెండవది, మన పట్ల ఎవరైనా అసూయ పడుతుంటే, మన పట్ల ఎవరైనా అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ మీద మనం ఎలా కనికరాన్ని చూపించాలో నేర్చుకోవాలి. మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనికరాన్ని చూపించడం నేర్చుకోవాలి. జాలి, దయ వారి పట్ల మనం కలిగి ఉండాలి. అసూయ కానీ ద్వేషం కానీ ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. మనల్ని హింసిస్తున్నారు, వాళ్ళ పట్ల కూడా ఏదన్నా వాళ్ళకి కష్ట సమయం ఏదన్నా వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి పట్ల జాలి చూపించాలి, దయ చూపించాలి. వారి పట్ల మన ప్రేమని వ్యక్తపరచాలి. ఒక పక్కన సౌలు చంపేయాలని చూస్తున్నాడు, కానీ దావీదు మాత్రం ఏం చేస్తున్నాడు? వద్దాం 24వ అధ్యాయం కొద్దాం. 24వ అధ్యాయం 24వ అధ్యాయం 5వ వచనం. సౌలు ప్రై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చుకుందంట. 10వ వచనం కూడా. ఆలోచించు, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరాన్ని చూపాను. కొందరు ఏం చేస్తున్నారంట? చంపమని చెప్తున్నారంట, కానీ ఈయన ఏం చేశాడు? కనికరాన్ని చూపాడు. ఎక్కువ కుటుంబాల్లో ఉన్నటువంటి ఐక్యత నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది జనాలు. ఒక భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి మంచి రిలేషన్ పాడవడానికి కారణం ఏంటి అంటే బయట వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల, లేదా సొంత వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల. ఎవరిని కూడా ఒక మంచి బాండింగ్ ఉన్నటువంటి బంధం ఉన్నటువంటి ఆ రిలేషన్లోకి ఎవరిని కూడా మనము తీసుకురాకూడదు, రానివ్వకూడదు. ఎప్పుడైనా కానీ
మన శత్రువు ఎవరో గుర్తించి ఆ శత్రువు కోసం మాట్లాడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందరూ చంపే దేవుడే నీకు ఇచ్చాడు ఛాన్స్, చంపే అంటుంటే మీరు మూసేయండి అన్నారు. ఎవరు? దావీదు గారు. యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను ఎలాగా చంపుతాను? మీరు చెప్పారని నేను ఎలా చంపేస్తాను? ఒక్కొక్కసారి ఎవరితో అయినా సంబంధాలు బాగోలేనప్పుడు మన మాట తీరు ఎలా ఉంటుందంటే, ఆడేంటి నాకు చెప్పేది, వయసుకి మనం గౌరవం ఇవ్వం, హోదాకి మనం గౌరవము ఇవ్వం, ఎంత పెద్ద వ్యక్తి అన్న దాన్ని కూడా మనము చూడం. కానీ దావీదు గారు అలా కాదు. అందుకని ఆయన ఎలా నిలబడిపోయారు? ఉన్నతంగా నిలబడిపోయారు. ఎందుకు ఈయన చంపలేదు అంటే, ఈయన ఏ సందర్భంలో నేను ఆయన్ని కలిశాను, దావీదు గారు సౌలు గారిని ఏ సందర్భంలో కలిశారో ఆయనకి తెలుసు. ఏ సందర్భంలో కలిశారు? ఎప్పుడైతే సౌలు మీదకి దురాత్మ వస్తుందో ఆ సందర్భాల్లో కలిశారు. ఈయన అనంతమైనటువంటి జ్ఞాని కాబట్టి దావీదు గారు ఒకటి అర్థం చేసుకుని ఉంటారు, నన్ను చంపాలని చూస్తున్నాడు కదా, ఆ చంపాలని చూస్తున్నటువంటి ఆత్మ వేరొక ఆత్మ, దురాత్మ. ఎందుకంటే నాకు ఆయన ఎలాంటోడో తెలుసు, నేను ఆయన ఏ సందర్భంలో కలిసినే తెలుసు. దురాత్మ ఒకటి వచ్చి ఆయన మీద వాళ్తా ఉన్నప్పుడు నేను కలిసిన ఆ సందర్భంలో కలిసాను కాబట్టి మనిషి ఎలాంటోడో నాకు తెలుసు. సౌలులో కొంత అభద్రతా భావం అనేది ఉంది. ఎక్కడ నా అధికారం పోతుందా, ఎక్కడ నా కుర్చీ పోతుందా అన్నటువంటి అభద్రతా భావం అనేది ఒకటి ఉంది. ఆ అభద్రతా భావం ఏమైందంటే 85 మంది యాజకులు చంపడానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత కొడుకును కూడా తను చంపడానికి వెనకాలేదు. అభద్రతా భావం, అది అభద్రతా భావం. దావీదు ఎలాంటి వారో తెలుసు కాబట్టి ఏమీ అనలేదు. సౌలు ఎలాంటి వారో కూడా దావీదుకి తెలుసు, అందుకని ఏమీ అనలేకపోయాడు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎవరన్నా మన మీద కోప్పడుతూ ఉంటే మనం అర్థం చేసుకున్నాము అనుకో, బంధం ఎలా ఉంటుంది? నిలబడుతుంది. అపార్థం చేసుకున్నాము అనుకో, దేవుడిచ్చినటువంటి ఆ మనుషులను మనం ఏమవుతాం? కోల్పోతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఎదుటివారి కోపాన్ని ఒక్కొక్కసారి ఏమవుద్ది? మన మీద కూడా చూపించేటటువంటి వారు ఉంటారు. మనం అర్థం చేసుకున్నామనుకో ఎటువంటి సమస్యలు రావు. నువ్వెంత అనుకున్నామనుకో ఏమవుద్ది? ఆ బంధం అంతా కూడా విరిగిపోద్ది. ఈరోజు చాలా బంధాలు విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకరినొకరు నువ్వెంత అని ఒకరినొకరు వాదాలు వేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలను మనము చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి సమయాల్లోనే కొంత ఓర్పుగా ఉంటే, కొంత కనికరాన్ని వాళ్ళ మీద చూపిస్తే ఎన్నో ద్రోహ కార్యాలు ఏమవుతాయి? అణిగిపోతాయి. ఓర్పు అనేది మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓర్పు ఉంటే ఏం జరుగుతుందంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడి నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఏలినవాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి తొలగిపోకుము. ఏ ఉద్యోగం అది? దేవుడు కొంతమందికి కొన్ని ఉద్యోగాలు అనేది ఇస్తాడు. ఏంటి ఆ ఉద్యోగం అంటే, భర్తగా ఉన్నవాడు ఏ ఉద్యోగం చేయాలి? భర్త ఉద్యోగం చేయాలి. భార్యగా ఉన్నామే ఏ ఉద్యోగం చేయాలి? భార్య ఉద్యోగం చేయాలి. ఒకవేళ భర్త భార్య మీద కోప్పడినా, భార్య భర్త మీద కోప్పడినా, ఆ దేవుడిచ్చినట్టు ఉద్యోగం ఏదైతే ఉందో తనని పోషించడం, సంరక్షించడం, కాపాడడం, తన పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం, అది భార్య అయినా భర్త అయినా. ఒకవేళ ఏ కోపమో వచ్చింది, ఏ మాట పెరిగింది, వెంటనే ఉద్యోగం నుంచి తొలగిపోతే ఏమవుద్ది?
ఆ ఉద్యోగానికి రాకుండా చేసే వాళ్ళు చుట్టూరు పెరిగిపోతారు. ఆ ఉద్యోగంలోకి ఎప్పటికీ కూడా రానివ్వరు. ఉద్యోగం నుండి తొలగిపోకుండా ఓర్పు కనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అంత గొప్పది ఓర్పు. ద్రోహ కార్యాలంటే ఇంకా ఆ ఉద్యోగం నుంచి తొలగిపోయాడంటే ఇంక ఎంత ద్రోహ కార్యాలు జరుగుతాయి మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. అవి జరగకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అది కుటుంబమైన అత్త స్థానంలో ఉన్నవాళ్ళు కోడల్ని అర్థం చేసుకోవాలి. కోడలి స్థానంలో ఉన్నవాళ్ళు పెద్దావిడి కదా అని అత్తని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు ద్రోహ కార్యాలు జరగకుండా ఏమవుద్ది? ఆగిపోతాయి. ఈ జ్ఞానం లేక సౌలు దిగజారిపోయాడు. ఈ జ్ఞానం ఉన్నటువంటి దావీదు ఉన్నతమైన స్థానంలో నిలబడిపోయారు. రెండో పాట మనం నేర్చుకోవాల్సింది, మన పట్ల అసహ్యం చూపిస్తున్న, బాధ పెడుతున్న, హింసిస్తున్న వాళ్ళ పట్ల కనికరాన్ని మనం ఎలాగా చూపించాలి. దావీదు గారు నేర్పుతున్నారు. చంపాలని చూసినోడిని అంటున్నారు, నీ మీద నేను కనికరం ఉంచాను. ఉన్నతంగా ఎదగాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది, మనం బాధించబడుతున్నటువంటి ఆ సీజన్లో, ఆ పరిస్థితుల్లో మన స్పందన ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. మన అవమానాలు, మన బాధించబడుతున్నప్పుడు, అసహించబడుతున్నప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఆ పరిస్థితిని అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండవది, మనల్ని ఎవరైనా అసహించుకుంటుంటే వాళ్ళని ఎలా కనికరించాలో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక మూడవది, సంయమనం పాటించడం నేర్చుకోవాలి. ఎలా స్పందించాలి, సమస్యకి, కష్టాలకి, ఇబ్బందులకి, అవమానాలకి ఎలా సంయమనం పాటించాలో మనము నేర్చుకోవాలి. వెయిట్ చేయడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వెయిట్ చేయడం. ప్రతిదానికి కూడా దేవుడు కాలం ద్వారా ఖచ్చితంగా సమాధానాన్ని పంపుతాడు. అంతే తప్ప ఈరోజు ఏదో గొడవైందని చెప్పి, లేదంటే ఈరోజు ఎవరో మన కోసం తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పేసి వెంటనే వెళ్ళి నేను ఏదో తాడోపిడో తేల్చేసుకుంటానని వెళ్ళిపోయామనుకో ఏమవుద్ది? సమస్యకి పరిష్కారం అనేదే ఉండదు. ఈరోజు చాలా కుటుంబాల్లో జరిగేది అదే. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఏమవుద్ది? సరే అయిపోతాయి. మూడో వ్యక్తులను పంపితే ఏమవుద్ది? ఇంకా ఎడబాటు పెరుగుతుంది. ఇక్కడ జరిగింది అదే. దావీదు గారికి సౌలు గారికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ బాలేదు. ఏం జరుగుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళు చంపేయమంటున్నారు. దావీదు కూడా చుట్టూ ఉన్న వాళ్ళ మాట వినలేదు, కానీ సౌలు విన్నారు. సౌలు గారు ఏం చేశారు? జనాలు చెప్పినటువంటి అబద్ధపు మాటలన్నీ విని దావీదు గారికి సౌలుని ఏం చేశారు? దూరం చేశారు. దావీదు దగ్గర అవుదామనుకున్నా సౌలు ఏమవుతున్నాడు? దూరం అవుతున్నాడు. ఎవరి మాటలను బట్టి? జనాల మాటలను బట్టి. అంతేగాని ఇప్పుడు మాట్లాడుతున్నారు. 8వ వచనం, 24వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం చదువు. సౌలుతో ఇట్లా అన్నారు దావీదు గారు. సౌలు ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వినుచున్నావు? సమస్యని పరిష్కరించేటటువంటి మార్గంలోకి వెళ్తున్నారు. సంయమనం పాటించారు. ఎవరు? దావీదు గారు. ఛాన్స్ వచ్చింది కదా అని ఎడాపెడా కొట్టేచ్చినా, కానీ ఏం చేస్తున్నారు? సంయమనం పాటించి, ఇదిగో నీకు నాకు ఉన్న సమస్య మన ఇద్దరి మధ్య వచ్చిన సమస్య కాదు, చుట్టూ ఉన్నటువంటి జనాలు రేకెత్తించినటువంటి సమస్య అది. అదే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. జనాలు చెప్పినటువంటి మాటలు నువ్వు విని ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావు? నాకు కీడు చేయాలని చూస్తున్నావు? ఎవరి మాటలు విని? చుట్టూ ఉన్నటువంటి జనాల మాట విని ఎందుకు నీవు నాకు కీడు చేయాలని చూస్తున్నావు? ఇదిగో నీవు ఈరోజు నా చేతికి చిక్కినా నేను నీ అందు ఏమయ్యాను? కనికరాన్ని చూపించాను. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అనుకున్న వెంటనే ఎదుటివాడిని ఏం చేయాలి? అనేయాలి.
ఒక మాట అన్నాడంటే వెంటనే తిరిగి దాన్ని మన వాడికి అప్పచెప్పేయాలి. ఎవడైనా మన కోసం నెగిటివ్గా మాట్లాడితే వెళ్ళి వాడితో తాడో పేడో తేల్చేసుకోవాలి. ఇది కాదు. చాలామంది ఏం చేస్తారంటే వెంటనే మాట్లాడేయాలని చూస్తారు. ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మన గౌరవాన్ని మనమే ఏం చేసుకున్నట్టు అవుతాం, అవమానపరంగా మార్చుకున్నట్టు ఉంటాం. మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్న వాళ్ళుగా ఉంటాం. ఎప్పుడైనా మనం అర్జెంటుగా ఆతృతగా మాట్లాడాలంటే అలాంటి వారిని బైబిల్ ఏమంటుందంటే వాడిని సరిచేయలేము, వాడికన్నా బుద్ధిహీనుని సరిచేయడం బెటరు. ఆతృతపడి ఎప్పుడు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు. 29వ అధ్యాయము సామెతల గ్రంథము, 29వ అధ్యాయం సామెతల గ్రంథము 20వ వచనం, 20వ వచనం. ఇరవై 29వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం. ఆతురపడి మాటలాను వాణ్ణి చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఎలా మాట్లాడతాడంటే వాడు ఆతృత, మాట్లాడేయాలని ఆతృత. సంయమనం పాటించి మాట్లాడేటటువంటి తత్వం కాదది. ఆతృతగా ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేయాలి, ఇప్పుడు అనుకున్నామంటే వెంటనే చేసేయాలి. అలాంటి వాళ్ళని మనం గుణపరచడం కంటే ఎవరిని గుణపరచవచ్చంట? మూర్ఖుణ్ణి. సులువుగా, కష్టం కాదండి మార్చడం, చాలా సులువు. ఎప్పుడు కూడా ఆతృతగా సంయమనం పాటించకుండా, సమయాభావాన్ని పాటించకుండా, సందర్భాన్ని పాటించకుండా ఆతృతగా మాట్లాడేసేవాడిని మనం ఎప్పటికీ కూడా మార్చలేం. మన మనస్సును ఏం చేయాలి? మనము మన ఆధీనంలో పెట్టుకోవాలి. తన మనస్సును ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆధీనంలో పెట్టుకోవాలి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించడం మొదలు పెడతాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథము, 16వ అధ్యాయం సామెతల గ్రంథము 32వ వచనం, 32వ వచనం, 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనివాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయా లేదా? దావీదు పరాక్రమశాలుడా కాదా? కానీ తన పరాక్రమాన్ని చూపించాడు. ఆ సందర్భంలో 24వ అధ్యాయంలో మనం చూసినటువంటి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో, నేను పరాక్రమశాలిని, దావీదు నా చేతికి అందాడు కాబట్టి నేను ఈరోజే ఆయన హతం చేస్తానని ఏమన్నా అన్నాడా? అనలేదు. దీర్ఘశాంతంతో ప్రయత్నించాడు. పట్టణము పట్టుకొని వాడి కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈ రెండు క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. పరాక్రమశాలుడే, కానీ నేను ఇంత పరాక్రమశాలిని కదా అని దాన్ని చూపించాలని ప్రయత్నం చేయలేదు ఆయన. ఈ సమస్య సద్దుమనగాలంటే ఏం చేయాలి అది ఆలోచించాడు. దేవుని మాటని పట్టుకున్నాడు. యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను ఎలాగా చంపగలను? దేవుణ్ణి ముందెట్టుకున్నారు. దేవుణ్ణి ముందెట్టుకోవడం వల్ల ఈ రోజుకి కూడా ఆయన గురించి మనము మాట్లాడుకుంటున్నాం. దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. మన జీవితంలో సౌలు లాంటి వాళ్ళు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని, అటువంటి అసహ్యమైనటువంటి, ద్వేషించబడుతున్నటువంటి సందర్భంలో మన ప్రవర్తన కాపాడుకోవాలి. ఎలా ఉంది దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. రెండవది, ద్వేషించే వారి పట్ల కూడా మనం ఏం చూపించాలి? కనికరాన్ని, ప్రేమని చూపించాలి. అదే దావీదు గారు చేశారు. మూడవది, ఛాన్స్ వచ్చింది కదా అని ఆతృతగా మాట్లాడకుండా, తన పరాక్రమాన్ని చూపించకుండా ఏం చేశాడు ఈయన? దీర్ఘశాంతాన్ని, దేవుని మాటని పట్టుకున్నాడు. ఇక నాలుగవది, అన్నిటికీ కూడా సమాధానం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దేవుడే మన సమస్యల నుంచి దేవుడే గట్టెక్కిస్తాడు. నీ జీవితంలో ఈరోజు ఏ సౌలు చేత నువ్వు ఇబ్బంది పడుతున్నా, అది ఏ సందర్భమైనా, ఏ మనిషి నీ సౌలు రూపంలో నీ దగ్గర ఉన్నా, ఏ బంధం సౌలు రూపంలో నిన్ను వేధిస్తున్నా, అన్నిటినీ కూడా ఎవరు చూసుకుంటారు? దేవుడే. ఆ దేవుడికి మనం అప్పచెప్పేయాలి. 12వ వచనం, 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 12వ వచనం.
నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. 15వ వచనం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షంన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. మన వ్యాజ్యాలను ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. మన జీవితంలో ఉన్న ప్రతి సౌలుని మనం ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. వాళ్ళతో మనం పోట్లాడితే మన క్రెడిబిలిటీ, మన గౌరవం తగ్గిపోతుందే తప్ప మన సౌలుని మనం ఏమీ చేయకూడదని వాక్యం చెప్తుంది. నిన్ను ద్వేషించేవారిని నువ్వు ఎప్పుడు కూడా తిరిగి ద్వేషించొద్దు. నిన్ను బాధిస్తున్న వారిని ఎప్పుడు కూడా నువ్వు బాధించొద్దు. సమస్తాన్ని ఎవరి చేతులకు అప్పచెప్పేయాలి? దేవునికే అప్పచెప్పేయాలి. ఇదే కొత్త నిబంధనలో పేతురు గారు చెప్తున్నారు. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బర బుద్ధి కలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుచున్నాడు. మన చింత యావత్తును కూడా ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ఈరోజు నీ జీవితంలో ఏ సౌలు నిన్ను ఏలుబడి చేస్తున్నా, ఏ సమస్య నిన్ను ఏలుబడి చేస్తున్నా, ఏ వ్యక్తి రూపంలో నిన్ను ఏలుబడి చేస్తున్నా, దాన్ని అంతటినీ పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో సమూయేలు లాంటి వారే కాదు, సౌలు లాంటి వారు కూడా ఉంటారు. మనకు కొన్ని పాఠాలని నేర్పుతారు. ఎప్పుడు మన చుట్టూరు మనతో పాటు నవ్వేవారే ఉండరు. మనం ఎదుగుతుంటే చూసి అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అసహించుకున్నవాడే సౌలు. అసహించుకున్నవాడి గురించి చరిత్రలో ఏమీ లేదు. అసహించుకున్న వాడిని ప్రేమించిన వాడి గురించి చరిత్ర ఇప్పటి వరకు కూడా మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పటికీ రాగల తరాల్లో కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. ఛాన్స్ వచ్చినా చంపకుండా దేవుడి మాటను పట్టుకున్నాడు దావీదు గారు. ఉన్నతంగా దేవుడు ఆయన్ని నిలవబెట్టాడు. దేవుడు మనల్ని కూడా ఉన్నతంగా నిలబెట్టేటప్పుడు సమూయేలు లాంటి వారిని పంపుతారు, సౌలు లాంటి వారిని పంపుతారు. మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని పట్టి కిందకి లాగే డిస్కరేజ్ చేసే మనుషులు కూడా మన జీవితంలో ఉంటారు. వారితో మనం ఎలా స్పందించాలన్నదే ఈరోజు దేవుడు మనకి నేర్పినటువంటి పాఠం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.